నేడు మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతలు పర్యటించనున్నారు. మొత్తం 25 మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసానివ్వబోతున్నారు. మూసీ ప్రక్షాళనపై నిరసనగా మూసీ నిద్ర చేపడుతున్న బీజేపీ నేతలు సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు మూసీ నిద్ర నిర్వహించబోతున్నారు. ఇక మూసీ బాధితులకు అండగా బీజేపీ నేతలు మూసీ నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ జమీమా. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మూసీకి సంబంధించినటువంటి ప్రక్షాళన చేయాలని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసితులంతా కూడా తమ ఇళ్లను కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం దీనిలో భాగంగా మూసీ బాధితులకి అండగా తెలంగాణ బీజేపీ పార్టీ పోరాటం చేస్తున్న ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు ఎంపీలు కానీ అదే విధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల్లో ముఖ్యంగా ఇప్పటికే వారికి సంబంధించినటువంటి నివాసాలను పరిశీలించడంతో పాటు వారికి అండగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం దానిలో భాగంగానే ఈ రోజు మూసీ పరివాహక ప్రాంతాల్లో 25 ప్రాంతాల్లో మూసీకి సంబంధించినటువంటి బాధితుల ఇళ్లలో ఒక్కరోజు నిద్ర చేసేందుకు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలతో పాటు ఇతర ముఖ్య నాయకులంతా కూడా ఈ రోజు ఒక్కరోజు నిద్ర కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీంతో మూసీ బాధితులకు భరోసా ఇవ్వాలనేటటువంటి లక్ష్యం ఈ కార్యక్రమం చేస్తున్నామంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానిలో భాగంగా ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం అంటే మూసీకి సంబంధించినటువంటి బాధితుల ఇళ్లలోనే పడుకోవడంతో పాటు అక్కడే భోజన కార్యక్రమాలు అన్ని కూడా ఉంటాయి. అక్కడ ఈ విధంగా రేపు ఉదయం 9 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం చేయబోతున్నారు. ఎందుకంటే ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంత నివాసాల్లో ఉండి చూడండి ఆ బాధలు ఏంటో తెలుస్తాయని కూడా గతంలో ఆయన సవాల్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మేము ఆ సవాళ్ళని స్వీకరించి మూసీ బాధితుల నివాసాల్లో ఒక్కరోజు నిద్ర చేస్తున్నామంటే కూడా కిషన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి అదే కానీ మొత్తానికి ఈ రోజు సాయంత్రం 4 గంటలకి మూసీ నిద్ర కార్యక్రమం ప్రారంభం కాబోతుందని చెప్పాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.